రామావతారంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రుడు వచ్చి ఇక్కడ యజ్ఞం శివలింగం పెట్టి యజ్ఞం చేయడం జరిగింది. రాజుల కాలం నుంచి ఉంది ఇది. ఇది ఎంత అవుతుందో ఈ ఊళ్ళకి ఇప్పటికీ ఎవరికి తెలియదు. ఇది లోతు ఎంత ఉంటుంది అనేది మనకైతే ఇప్పుడు వరకు తెలియదు అని చెప్తున్నారు ఇక్కడ ఉన్న గ్రామస్తులు. అదేవిధంగా పెద్దవాళ్ళు ఈ పోన్లే ఇది మొత్తం ఎంత లోతు ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ వాటర్ అనేది ఎప్పటికీ పోతుంటాయా, ఎప్పటికి ఇలానే నిల్వ ఉంటాయా? వర్షం వస్తే ఏమైనా పైకి వచ్చే విధానం ఏమైనా ఉంటాయా? ఎప్పటికి అక్కడికే వర్షం వచ్చినా కూడా అంతే, ఏమొచ్చినా అంతే. తగ్గడం అయితే ఎప్పుడు తగ్గదు. హే ట్రావెలర్స్, ఇది మీ ఎంఆర్ ట్రిప్ జోన్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? వనపర్తి జిల్లా పక్కనే ఉన్న ప్రాణగల్ మండలానికి వచ్చాను. ఇక్కడ ఒకప్పుడు పురాతన రాజులు ఉండేవారంట. మరి ఇప్పుడైతే నేనున్నాను. రాజులు పోయినా నా భయం మిగిలింది. మరి ఈ గట్టుపైకి ఎక్కడం జిమ్కి వెళ్ళినా కష్టమేనని ముందే వార్నింగ్. కానీ ఏమో గట్టుపైన సీక్రెట్ ఉందని అంటారు. నాకు మాత్రం ఊపిరిపోయితే సీక్రెట్ కనిపిస్తుంది. హిస్టరీ, రహస్యం, కామెడీ ఇవన్నీ కలిపి ఈ ట్రిప్ జోన్లో నడవబోతుంది. సో ట్రావెలర్స్ రెడీగా ఉన్నారా? ఇది మీ ఎంఆర్ ట్రిప్ జోన్. లెట్స్ క్లైంబ్, లాఫ్ అండ్ ఎక్స్ప్లోర్ పానగల్ గట్టు. ఈ చరిత్రను అనుకోవడానికి ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు, అదేవిధంగా మా వారి ఇల్లు ఉంటే ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా తన స్నేహితుడితో నుంచి ఈ యొక్క దీని గురించి ఏముందో పురాతన గురించి మొత్తము ఒకసారి తెలియజేసుకున్నాం. మేము గుట్టపైకి స్టార్ట్ అయినామండి. ఈ నుంచి 14 కిలోమీటర్లు ఉంటుంది గుట్టపైకి. గుట్టపైకి పోయిన తర్వాత మనకు రామగుండము, సీతాగుండము, మసీదు, లక్ష్మీ గుడి, మక్క మసీదు అవన్నీ ఉన్నాయండి. పోతూ చెప్తామండి. సరే, ఇక్కడికి తొలి ఏకాదశి రోజే వస్తారా చాలా మంది? అదే విధంగా మిగతా రోజులు కూడా వస్తూ ఉంటారు? వస్తూ పోతుంటారు. కానీ ఇక్కడ ఏమైనా సేఫ్ కొద్దిగా ఏమన్నా ప్రమాదం ఉంటుంది? ఏముండదు, ఏ ప్రమాదం లేదు. ఎటువంటి ప్రమాదం అయితే ఉండే అవకాశం అయితే లేదు ఇక్కడ. ఓకే అదే ఇస్తున్నాండి మాతో పాటు. ఓకే ఓకే, మనమైతే ఈ వయసులో కూడా ఈ దారిని ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడతాం. చూడండి పెద్ద వాళ్ళు ఎంత సింపుల్గా నడుస్తున్నారు. నాకు చాలా భయంగా వేస్తుంది. కానీ వీళ్ళు ఎంత సింపుల్గా నడుస్తున్నారో ఈ వయసులో కూడా. దాదాపు మీకు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి పెద్ద ఆయన? 60 ఉంటాయి. 60 సంవత్సరాలు ఉండి నా కొద్ది వేగంగా నడుస్తున్నారు. ఈ గట్టు చూస్తే భయం అవుతుంది. చెట్లు. తొలి ఏకాదశి రోజు అయితే ఇక్కడికి చాలా మంది వీచేస్తారని చెప్పిన మాట అయితే నాకు తెలుసు. అదే ఓకేనా? ఓకే ఓకే. ఉప్పులు కానీ అడవి పందులు ఉంటాయా? అడవి పందులు, కోతులు ఎక్కువ ఉంటాయి. కోతులు ఎక్కువగా ఉంటాయి. నెమళ్ళు. ఓకే, ఎక్కుతున్నాం మేము అందరము. లంజవియాల, రామగుండము, సీతాగుండము ఆడ నుంచి చక్కగా పైకి ఎక్కుతున్నాం. తోపులు గీపులు చూడడానికి పోతున్నాం. ఎనభై తోపులు అవి రస్తామాలు మొత్తం. ఇక్కడ చాలా ఫిరంగీలు అయితే ఉన్నాయి. అప్పుల్లో రాజులు స్నానవాటికి కూడా ఉందండి పైన బావి కానీ అలాంటిది. రాజులు ఏమన్నా అప్పుల్లో స్నానం చేసేది. రామగుండం, సీతాగుండం అక్కడ బావిలు కూడా ఉన్నాయి. ఓకే ఓకే రండి. అదే జాగ్రత్త. అమ్మో ఇంత డేంజర్ ఉంది కదా, ఎలా ఎక్కుతున్నారు మీరు? కట్టెలు మోసారు ఇక్కడ పై నుంచి? తాతయ్య చాలా కష్టంగా ఉంది తాతయ్య. ఇది ఎక్కడ నాకు పాములు గేమ్లు ఏముండవు కదా? అన్నీ ఉంటాయా? ఇట్లా వెళ్ళొచ్చా? ఓకే చూపించండి. ఇప్పటి వరకు జీరుబండ అని ఒక ఊరు బండ ఉంటుందండి. ఈ ఊర్లో జీరుబండ ఎక్కినాము. జీరుబండ కానించి ఇప్పుడు మెట్ల దారి ఉంటుందండి. మెట్ల దారి అంటే రాతి మెట్లు ఉంటాయి. కనీసం ఎప్పుడు రాజాగారి సంస్థానంలో ఉన్నటువంటి మెట్లు ఉంటాయండి. ఆ మెట్ల దారిలో పోతున్నాము. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. చూడండి ఎంత ఇరుకు ఉంది ప్రదేశం. ఈ దీంట్లో కూడా దారి క్రియేట్ చేశారనమాట. స్లోగా చూసి ఎవరైనా ఇక్కడికి వీచేసే వాళ్ళు జాగ్రత్తగా ఇచ్చేస్తే సరిపోతుంది. పెద్దయినా మీ ఊరు అక్కడ చూడండి, వీడియోలో చూసి చెప్తున్నాండి. ఎక్కడ నుంచి ఎక్కడ దాకా? పానగల్ అనే గ్రామం. పానగల్ అనే గ్రామము లాస్ట్ ఎస్సీ హాస్టల్ కాడ నుంచి మొదలుకొని ఈదమ్మ గుడి వరకు. మీ ఊర్లోకి వచ్చిందండి? అది పొలక చెరువు పానగల్ అండి. ఆ చెరువు వరకు ఇంట్లో ఉన్నాయండి. ఆ పక్కల మండల ప్రాథమిక ఆరోగ్యం ఉంటది.
ఎంఆర్ ఆఫీసు మరియు ఎంపీడీ ఆఫీసు, అగ్రికల్చర్ ఆఫీసు మరియు పెద్ద గోదాం ఉంటుంది, ఏసీ గోదాం. బుస కొడుతున్నారు, బాగా ఆయాసం వచ్చినట్టుంది పెద్ద ఆయన మీకు. పానగల్ గట్ట ఎక్కడానికి ఏమన్నా బైక్ను కూడా ఏమన్నా తీసుకొని వెళ్ళొచ్చు అండి? బైకులు అట్లకి వెళ్ళి ఎనికి వెళ్ళి వస్తాయండి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అటు సైడ్ నుంచి రావడానికి? అట్లకి వెళ్ళి 6 కిలోమీటర్లు ఉంటుంది. 6 కిలోమీటర్ అంటే డైరెక్ట్ పైన గట్టు పైకి వెళ్ళిపోతుందా బైక్? బైకులు గట్టు పైనకి వస్తాయి మొత్తం. అక్కడ నుంచి ఏమన్నా నడిచేది ఏమైనా ఉంటుందా లేకపోతే డైరెక్ట్ బైక్లో వస్తాయి, బాల పిల్ల కాడ నుంచి ఇట్లా డైరెక్ట్ పైన కొండ వరకు మాత్రం మొత్తం ఎక్కిద్ది అనమాట బైక్? ఈడ వరకు లాస్ట్. ఓకే ఓకే. 2 బాటల వరకు వచ్చేసినాం. రామగుండం దగ్గర పోతున్నాం మేము ఇక్కడ. ఇప్పుడు అంతా మామూలు దారి లాగే ఉంటుంది, దారి లాగానే ఉంటుంది మొత్తం. మెట్లు ఉంటాయి ఇటు సైడ్ నుంచి? మెట్లు ఈడి వరకే ఉండేనా, ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోయేది ఉంటుంది. అంతే. ఓకే. అయ్యో దేవుడా, ట్రిప్ అంటే ఆనందం అనుకున్నా, కానీ ఈ గుట్ట రోడ్డు చూసిన తర్వాత నా కాలేజ్ అటెండెన్స్ కంటే కూడా నా ప్రాణం ఇంపార్టెంట్ అనిపిస్తుంది మామ. ఒక అడుగు వేస్తే గాలి, ఇంకొక అడుగు వేస్తే భయం. ఓకే, ఇప్పుడు దాకా నడిచి కాళ్ళు వస్తున్నాయంటే పెద్ద అయిన వాళ్ళు, మేము మా తాతయ్య అందరం కూర్చున్నాం. అదేవిధంగా మాతో పాటు నడిచి వస్తున్న కెమెరామెన్ శేఖర్ బాబుకి కూడా థ్యాంక్ యూ సో మచ్. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి మెట్ల మార్గం మీద వెళ్ళాల్సి వస్తుంది కదా పెద్ద అయినా, ఇదంతా మెట్లు ఎంత దాకా ఉంటాయి, ఎన్ని ఉంటాయి మాక్సిమం? 30-40 మినిట్లు ఉంటాయి ఇక్కడ. 30-40 ఉంటాయి. మెట్లు ఎక్కడానికి ఏమైనా బాగానే ఉంటుందో బాగుంటుందా? కొద్దిగా ఇబ్బంది ఉంటుంది? బాగానే ఉంటుంది. ఏమైనా వర్షాకాలం అట్లా పడినప్పుడు వస్తే ఏమైనా ఇబ్బంది ఉంటుందా? ఏమి ఇబ్బంది ఉండదు, వర్షాకాలంలో కూడా బాగానే ఉంటుంది. ఓకే, ఇక్కడ నుంచి మెట్ల మార్గం నుంచి దీని వెనక్కి ఏమన్నా ఉన్న చరిత్ర గురించి మీకు ఏమైనా తెలుసు? మెట్లు దాటిన తక్షణమే ఒక గౌని ఉంటుందండి, ముఖద్వారం గౌని ఉంటుంది. ఆ గౌనికి పొలికి గౌని అని ఒక గౌని ఉంటుంది. ఆ గౌనికి తాళము, తలుపులు అన్నీ ఉండేవి ఉంటా. మా తాతల కాలంలో అవి శిథిలా సభకు ఏర్పడినాక ఉమ్మడి మామనాడు డిస్ట్రిక్ట్ వాళ్ళు, ఎస్పీ వాళ్ళు ఇక్కడ నుంచి అవి తీసుకుపోవడం జరిగింది. వనపర్తి శంకరమ్మ రాజా గారు ఉన్నప్పుడు వనపర్తి శంకరమ్మ గారు మరియు మియాసాబ్ పాన్గల్ మీద మియాసాబ్ అని ఒక గజ దొంగ అన్నమాట అండి. ఆ గజ దొంగ అనేది ఆయన శంకరమ్మకు దోస్తాన్లో ఉన్నాడు. అయితే గద్వాల దోసుకొచ్చి ఇక్కడ పెట్టేసినాడు అండి. ఇక్కడ పెట్టేసి ఏం చేసినారు, శ్రీరంగాపురంలో టెంపుల్ కట్టియడము, చెరువు కట్టియడం జరిగిందండి. గోపాల్పేటలో టెంపుల్ కట్టియడము, రామ మందిరము. అక్కడ వాళ్ళ యారాలు శంకరమ్మ యారాలు అంటే అక్కడ ఒక చిన్న దొరసాని అనమాట, గోపాల్పేట దొరసాని అంటారు మనం. అక్కడ కూడా ఒక చిన్న రాజాగారి బంగ్లాలాగా చిన్న బంగ్లా ఉంటుంది. కాకపోతే వనపర్తిలో మాత్రము పెద్ద పాలిటెక్నిక్ కాలేజీ ఉంటుంది. ఇప్పుడు కాలేజీకి ఇచ్చినారు వాళ్ళు, రాజా రామేశ్వరరావు అని. ఇప్పుడు కూడా బతికే ఉన్నాడు. ప్రతి దసరా పండుగ వనపర్తికి వస్తాడు ఆయన. అయితే ఈ గుట్ట మీద ఉండే చరిత్ర ఏమంటే, ఆ కాలంలో బాలవద్ది రాజులు ఏలిన గుట్ట ఇది. ఆ తర్వాత రాజుల కాలం వచ్చిన అప్పుడు ఇది కొల్లాపుర రాజాగారి బుక్ చేతిలో ఉన్నది. ఇది మియాసాబ్ ఏం చేశారంటే రాజాగారి మీద ఫైట్ చేసి ఈ వనపర్తి శంకరమ్మ అనే ఆమెకు అప్పచెప్పడం జరిగింది. దానివల్ల ఇప్పుడు పాన్గల్ మియాసాబ్ అని పాట కూడా ఉంటుందండి. ఆ పాట కూడా ఉంటుంది. ఇంకోటి రెండోది పైన రామగుండము, శీతగుండం అని ఉంటాయండి. అవి ఎల్లకాలము, వర్షాకాలము, ఎండాకాలం అని ఏముండదు. నువ్వు ఎప్పుడు పోయినా నీళ్ళు ఉంటాయి. స్నానం చేయడానికి, తాగడానికి అన్నీ ఉంటాయండి. నీళ్ళు ఎనీ టైం ఆన్లైన్, ఎప్పుడైనా కొట్లాగా ఉంటాయి. అదేవిధంగా మీకు ఏమైనా కొత్తగా ఏమన్నా కొంచెం తెలుసా పెద్ద ఆయన? అంతా తెలియదు, అంతా ఇది అది చెప్పిందే కరెక్ట్. ఆయన చెప్పిందే అదే వేదం అంటున్నారు. అదే మొత్తం ఉప్పర్ మసీద్, జుమ్మా మసీద్ ఉంది, అవతల ముండ్ల గవిన్ ఉంది, లంజయ్యాల మక్క మసీదు, ఇది మొత్తం ఆఖర్ సబ్ దర్గా. అంతే, ఆఖర్ సబ్ దర్గా. మియాసాబ్ గుండు రోకల్ బండారు. ఇంత ముందు ఉన్న పెద్దవాళ్ళు కూడా ఇక్కడ ఉన్న ఏమన్నా ఇల్లు వాళ్ళకి కూడా ఇక్కడ ఉండేనా? ఇల్లు ఉన్నాయి, గుళ్ళు ఊరే కిందకి వచ్చేసింది. పైన ఉన్న ఊరే కిందకి వచ్చేసింది. ఓకే, అది కదా. చల్ ఇక్కడ నుంచి ముఖద్వారం దగ్గరైన పెద్ద ఆయన స్టెప్స్ చూడండి ఒక విధంగా ఎలా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా పైకి మీరు ఎక్కాల్సి ఉంటుంది. చూడండి, వచ్చేయండి బాబా, వచ్చేయండి. ఇది ముఖద్వారంకు ఫస్ట్ స్టార్టింగ్ అండి. పొలికి గవన్ అని ముందర ఉంటదండి. ఇది ఈ నుంచి స్టార్ట్. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్. మిత్రులారా, జీవితంలో ట్రిప్ ప్లాన్ చేయడం కంటే ట్రిప్ నడపడం కష్టం అంటారు. కానీ నేను ఒకటే చెప్తున్నా, గాలి తగిలినా, గట్టు ఎక్కినా, ఉక్కిరి బిక్కిరైనా మనసు స్ట్రాంగ్గా ఉంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అయ్యో నేను స్ట్రాంగ్ కాదు మామ, కానీ కెమెరా ఆన్ ఉంది కాబట్టి ఫోర్స్తో వెళ్ళిపోతున్నా. ఇటువైపు దారి ఉందా? ఓకే ఓకే ఓకే. హాయ్ ఫ్రెండ్స్,
చూడండి ఒకసారి అందరూ చాలా సింపుల్ గా ఉంది ఎక్కడానికి. పెద్దవాళ్ళు ఇంత సింపుల్ గా ఎత్తేస్తున్నారు. అక్కడ మనం చాలా సింపుల్ గా ఎక్కొచ్చు. చూడండి ఇది ముఖద్వారం అండి. ఎన్ని ముఖద్వారాలు ఉన్నాయి ఇక్కడ? ఈ యొక్క 7 ఉంటాయి. ఇది మొదటిదా? మొదటిది ఫస్ట్ ఇందాక ఇచ్చింది ఫస్ట్ ది, ఇది సెకండ్. మొత్తం ఇలాంటి ముఖద్వారాలు 7 ఉన్నాయి. మీరు అప్పుల్లో వస్తున్నప్పుడు మీరు చిన్న కాలంలో అప్పుడు ఇంతకన్నా మంచిగా ఉండేదా? సేమ్ ఇదే ఉంది. అప్పటికే పడిపోయింది. ఓకే మీరు 40 సంవత్సరాల కింద వచ్చినప్పుడు ఇట్లే ఉంది. ఇవే పడిపోయినట్లే, ఇవే స్టోన్లు ఇట్లనే ఉంది. కాలంలో అప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు 10వ తరగతి చదువుతున్నాను, 1983లో చదువుతున్నప్పుడు గుట్ట మీదకి వచ్చేటప్పుడు ఇట్లా కలర్ ఉంటుండండి. వైట్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ 3 పట్టులు ఉంటుండే. అట్టడివి మొత్తము వర్షాకాలం కాబట్టి మొత్తం కొనుక్కోపోవడం జరిగిందండి. పోవాలి వేరే ఊర్లకైనా పోవాలనుకుంటే గుర్తులు పట్టుకొని పోతాం. ఓకే ఈ సింబల్స్, ఈ కలర్ చూసి వెళ్ళేవాళ్ళు అనమాట. ఆ కలర్ ఇప్పుడు గుర్తుడిపోలేదు. గత మీరు 1983 సంవత్సరంలో ఉన్నది. ఓకే ఇవైతే ఇప్పుడు పూసిన కలర్స్ కాదు కాదండి. ఓకే 1980లో అప్పటికి ఉందంటే అప్పటికి మా తాతలు ఉన్నప్పుడు ఇప్పుడు వేసినారు. ఓకే జాగ్రత్త. ఇది పొలికి గౌన్ అంటారు. ఇది పొలికి గౌన్ అంటే మొత్తం పొలికి చెట్టు ఉంటుంది. ఈత కొట్టడానికి పిల్లలకు బెండ్లు కట్టి చేసుకోవడానికి ఈత కొట్టడానికి చెట్టు ఉంటాయి ఇక్కడ. ఒక చెట్టు మళ్ళీ కొట్టుకుంటే 5 మందికి బెండ్ అవుతుంది. 5 మందికి ఈత నేర్పొచ్చు 1 year లో. అటువంటి చెట్లు ఓన్లీ ఈ గౌన్ దగ్గరలో ఉంటాయండి. ఈ గేట్ ఎక్కడనే మళ్ళీ పైన కనపడవు. ఓకే అలాంటివి పొలికి చెట్లు అంటారు దీంట్లో. ఆ పొలికి చెట్లు అంటే ఇవేనండి. ఈత కొట్టడానికి వాళ్ళకి నేర్పించడానికి సహాయపడతాయి. ఈ పొలికి చెట్లు అనేది 2వ ముఖద్వారం దగ్గర కనిపిస్తుంటాయంటే ఇక్కడ చూడండి అన్ని పొలికి చెట్లు కనిపిస్తున్నాయి. అన్ని ఇలా ఈ వైట్ రంగులో ఉన్నవి అనమాట. ఇవి మాత్రం నీటిలో తేలుతూ ఉంటాయి కదా. ఓకే మీరు ఏమన్నా ట్రై చేసినారా అప్పుడు ఈత నేర్చుకునే టైంలో? చేసినాం. ఇదే చెట్టు నరుక్కొని మీరు ఎంతమంది వరకు ఒక చెట్టు నరుక్కొని ఎంతమందికి తీసుకునే వాళ్ళు? ఒక చెట్టు ఒక మంద నరకనమంటే 5 మందికి వస్తుందండి. 5 మంది ఒక 2 నెలలు ఎండబెట్టాలండి. చెట్టును 2 నెలలు ఎండబెడతాయి కానీ పొట్టిగా అయినాక అప్పుడు బెండు కట్టి మనం 5 అంటే 50 feet ఎత్తు నుంచి కిందికి తోసిన కొడుకు మునగాడని మనిషి నీళ్ళ మీద తేలాడుతుంటాడు వాడు ఈత రానోడైనా కింద మీద కొడుకున్నా అది బెండు తెలుపుకొని ఉంటుంది. గుంత పైకి ఉంటుంది. నీళ్ళు మింగడు, సాగు రాదు. ఓకే ఇవి ఇంకెక్కడ కనిపించమంటారు? ఈ గట్టు పైన ఎక్కడ కనపడాలి? ఇంకా కింద ఊర్లో గ్రామంలో ఏమైనా కనిపిస్తాయా? గ్రామంలో ఎక్కడ కనపడాలి? కనిపించే 2వ ముఖద్వారం దగ్గర ఒకటే, ఎక్కడ కనిపించవు. ఓకే రండి. రాజుల కాలంలో కూరగాయలు గాని ఏమన్నా తినే సామాగ్రిలు కావాలన్నా వనపర్తి శంకరమ్మ ఉన్నటువంటి ఊర్లో సంత సాగేదండి. సండే ఆదివారం సంత ఉంటదండి. ఆ సంత నుంచి తీసుకొచ్చుకొని ఇదే మెట్ల దారి పోటీ పైకి మీయసాబు ఉండేటటువంటి గుహలో దగ్గరకు ఆయనకు అన్ని వసతులు, వాటర్, నీళ్లు కానీ అన్నం కానీ ఏమి కావాలన్నా ప్రతి ఒక్కటి వనపర్తికి వెళ్ళి ఇదే మెట్ల మార్గం పోటీ తీసుకుపోయేదండి. ఆ కాలంలో అంటే మా తాత ముత్తాతలు ఎవరో ఉన్నారు. మా తాతలు చెప్పాక మేము ఉన్నాము. మా తాతలు చెప్పినప్పుడు మా నాయనలు ఉన్నారు. మా నాయనలు మాకు చెప్పినారు. ఇప్పుడు మెట్ల దారి కూడా పోతున్నామండి. ఇప్పుడు మెట్ల దారి నుంచి పోతున్నాం. మీరేమన్నా పెద్ద ఏమన్నా మాట్లాడతారా? మెట్ల దారి ఏం లేదు. ఆయన చెప్పిన దానికి వెళ్ళి మేము మెట్ల దారికి వెళ్ళి పైకి వెళ్తాం. రామగుండంకి చక్కగా పోతాం. రామగుండం, సీతాగుండం మొత్తం చూసుకుంటూ పోతాం. ఇప్పుడు ఇదే మెట్ల దారికి వెళ్ళి పైకి వెళ్ళిపోతున్నాం. ఓకే ఇప్పుడు మనము 3వ గౌని దగ్గర పోతున్నాం అంటే పొలికి గౌని అనే ఉంటుందండి. ఇది ముండ్ల గౌని అండి. 2వ ముఖద్వారం అయిపోయింది. 3వ ముఖద్వారంకి ఎంట్రీ ఇస్తున్నాం. ఓకే అండి చూడండి ఇదంతా చూడండి. 2వ ముఖద్వారంకి ఈ చెట్లు అనేది అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. ఇప్పుడు 3వ ముఖద్వారంకి ఎంట్రీ ఇస్తున్నాం. చూడండి 3వ ముఖద్వారం ఎంత పెద్ద కట్టారు అప్పట్లో. ఒకసారి చూడండి ఈ యొక్క రాయి చూడు ఎంతలా ఉందో, ఒక స్టోను. చూడండి ఇవన్నీ కూలిపోయి పడిపోయినాయి. పెద్ద అప్పుల్లో ఇట్లున్నా ఇవన్నీ కూలిపోయి పడిపోయినాయి. మీరు చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ మంచిగా ఉన్నాయి. ఇవన్నీ మధ్యలో కూలి కింద పడ్డాయి. రాళ్ళు చూడండి ఒక్కొక్క స్టోన్ ఎంతలా ఉంది. కూలిపోవడానికి గల కారణం ఏంటి పెద్ద? ఇవన్నీ అంటే ఇప్పుడు ఇక్కడ గుప్త నిధులను తవ్వకాలు జరిగినాయి పెద్ద ఏమన్నా? గుప్త నిధుల కొరకు దూకడం వల్ల ఈ గుండ్లు పడిపోకపోతే
ఆ డైర్మెంట్ పెట్టి ఆ, పేల్చడం జరుగుతుంది. ఆ పేలడం వల్ల ఈ రాళ్ళు పెద్ద పెద్ద గుండ్లు కిందకి దొల్లిపడడం జరిగింది అనమాట. అయినా ఈ ముఖదారం ఇంత స్ట్రాంగ్ గా ఇంత పెద్ద రాళ్ళతో ఎలా కట్టారు పెద్ద ఆయన? ఆ కాలంలో మా తాతలు కాలంలో ఎప్పుడో కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్లే ఉంది, చెక్కు చెదరలేదు. చెక్కు చెదరలేదు. ఇప్పుడు కూడా పడినాయి. ఇవన్నీ గుప్త నిధులను తవ్వకాలు జరిపేటప్పుడు కింద పడ్డాయి అంటారు. ఇవన్నీ వర్షాకానికి కింద పడ్డాయి లేదా ఎవరైనా తవ్వకాలు జరిపినప్పుడు కింద పడ్డాయి? ఒక వర్షానికి తవ్వడానికి ఇదేమో దీనికి తలుపులు ఉండేదా? ఓకే, ఒక్కరు కనపడుతుంది సారా, 1 2 3 పై వరకు ఏంటి అవి? తలుపురా. ఓకే, తలుపు అవి. ఇక్కడ మీరు వచ్చినప్పుడు తలుపులు ఏమైనా ఉండేదా? లేదండి, మా తాతలు ఉన్నప్పుడు ఎప్పుడో కానీ ఇక్కడ అచ్చు గుర్తులు అయితే కనిపిస్తున్నాయి. మనం ఒకసారి ఇక్కడ కెమెరా ఇక్కడ ఒకసారి చూపించండి. 1 2 3 4 5 వరకు ఈ యొక్క ఇంత ముందు ఇక్కడ డోర్లు ఉండేటివంట, తలుపులు పెద్ద పెద్ద తలుపులు ఉండేటివంట. వీళ్ళు 40 సంవత్సరాల కింద చూసినప్పుడు కూడా తలుపులు అయితే ఏం లేవంట. గడిలేయడానికి గడిలేయడానికని అప్పుల్లో వీళ్ళ తాత వాళ్ళు చెప్పేది వినేవాళ్ళంట. 40 ఏళ్ళ కింద చూసినప్పుడు ఇక్కడ ఏమైతే తలుపులు ఏమీ కనిపించలేదంట. ఇప్పుడు గుళ్ళు లేవు, అప్పుల్లో వాళ్ళ తాత వాళ్ళు అయితే చూశారంట. ఓకే, మూడో ముఖద్వారము లోపలికి వచ్చిన తక్షణమే ఒక సింహం గుర్తుంటదండి. ఆ సింహం గుర్తు మేము చిన్నప్పుడు అంటే 1983 నుంచి చూస్తున్నాము. అది ఎప్పుడు ఉండేది, సింహం గుర్తు ఎప్పుడు ఇలా ఉండేది. ఇది ధనం కొరకు అంటే బంగారు ఉందా ఎండి ఉందని మంది దోగి ఈ పేల్చడం వల్ల ఈ గుండు అనేది కిందికి వెళ్ళిపోయిందండి. కావాలంటే మీరు చూడండి, సింహం గుర్తు ఉంటదండి. ఓకే, సింహం గుర్తుంటది. 2 సైడ్ ఉండేది, 2 సైడ్ ఉంటుంది. గుప్త నిధులను తవ్వకాలు ఓకే, ఇక్కడ ఏదో నిధి ఉంది అనే ఉద్దేశంతో. ఓకే, ఇది 2 సైడ్ లో ఉంటదండి. ఈ సింహం గుర్తు 2 సైడ్ లో ఉండేది. 83 90 వరకు కనపడేది. 90 తర్వాత ఈ గుప్త నిధుల కొరకు అవడం వల్ల ఇట్లా శిథిలావస్థలకు చేరుకుంది. ఓకే, చూడండి, జాగ్రత్త రండి కదా, కొంచెం అక్కడే ఉండు. పైకి ఎక్కేటప్పుడు అల్సర వచ్చిన వాళ్ళు ముండ్ల గోని పక్కల ఇక్కడ అరుగులు ఉంటాయండి. అరుగులు ఆ రాతి దీనికి ఏమంటారు, పొలికి గవని యొక్క పక్కల దాటిన తర్వాత రాతితో మెట్లు కట్టినవి ఉన్నాయండి. రాజుల కాలంలో కట్టినవి. అట్ట దాంట్లో వాళ్ళు ఏం చేసినారు, గుప్త నిధుల కొరకు బంగారు దాచిపెట్టినారు. అది అని డైర్మెంట్ వేడి లేపి ఇలాంటి మెట్లను ఇలా కూలగొట్టడం జరిగింది. చూపించండి, ఇవన్నీ కూలిపోయినవేనా? ఇలా మెట్లు ఉండేటువంటి జూమ్ చేయండి. ఇలా మెట్లు ఉండేటివన్నీ మొత్తము కింది వరకు 7 మెట్లు ఉంటుండే. అలాంటి మెట్లను ఇలా కులగొట్టడం ఇట్లా ఇట్లా. ఇది కూడా ఒకప్పుడు మెట్టేనండి, అరుగు అండి. ఇదన్నీ ఈ సైడ్ అరుగు, నీట్ ఉండేది, ఈ సైడ్ అరుగు, ఆ సైడ్ అరుగు ఉండేది. మేము అల్సర్ తీసుకోవడానికి చిత్రాన్నము లేకపోతే రొట్టెనో తెచ్చుకొని ఇక్కడ కూర్చొని మొత్తం ఇట్లా చిత్రావస్థకు కారకులు ఈ బంగారు దొక్కోవడము, ఎండి బంగారు ఎండి తొక్కోవడం అని డైర్మెంట్ వేడి లేపి ఈ స్థిరావస్థకు చేరబడింది. లేకపోతే మీరు వచ్చినప్పుడు ఇదంతా బాగా నీట్గా అదంతా మంచిగా ఉండేదండి. 1983 90 వరకు ఇది ఇలా అరుగులు లాంటిది ఈ నుంచి 10 మీటర్ల పొడవు ఉండేదండి. ఆ అరుగు 7 వరకు ఉంటుందంటే చూడండి, లాస్ట్ అరుగు చూపిస్తాను. 7 వరకు లాస్ట్ అండి. ఇది అరుగు 7 వరకు. నేను ఫస్ట్ చెప్పిన కానీ 7 వరకు అరుగు ఉండేదండి. ఈ సైడ్ ఇక్కడ 7 అరుగు, ఈ సైడ్ ఇట్లా ఇంత 5 ఫీట్లు 10 ఫీట్ల పొడవు ఇస్తున్నాము. ఒక్కొక్కటి 10 ఫీట్ల ఇస్తున్నాం ఉంటుందండి. అలాంటి అరుగులు కూడా చితాస్థకు చేరుకుంది. ఈ కోట కట్టిన వాళ్లకు ఆ కాలంలో రాజులు ఈ భూదానం ఇవ్వడం జరిగిందండి. వడ్డే రాజులు అంటారు. వడ్డే రాజులకు అంటే కనీసం ఈ ఊర్లో ఇప్పటికీ 20 ఇండ్లు ఉంటాయండి వడ్డే రాజులు. వాళ్ళకి ఈ భూములు కనీసం 60-70 ఎకరాలు ఉంటుంది. పైన 60-70 ఎకరాలు. ముస్లింలు వాళ్లకు దీపం వెలిగించడము, మూలన కందిళ్ళు అంటే ఆ కాలంలో దీపరాజ్యం చేసినట్టు కోటల మీద దీపాలు పెట్టినందుకు ముస్లింలకు 500-600 ఎకరాల భూమి ఇనాంగా ఇవ్వడం జరిగింది రాజుల కాలంలో. అప్పుడు పన్నుబాటలకు కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మైనార్టీలకు అందరికీ ఇవ్వడం జరిగిందండి. ఒకరొకరికి 500 నుంచి 600 ఎకరాలు ఉంటుందండి. మొత్తం ఇది 1200 ఎకరాల భూమి స్థలం ఉందండి పైన, గుట్ట పైన. దగ్గర 1200 ఎకరాలు ఉందంటున్నారు. 1200 ఎకరాలు. ఇదంతా ఇనాం భూముల్లాగా వాళ్ళకి ఇక్కడ సేవ చేసిన వాళ్ళకి ఒక్కొరు కొంచెం ఒక్కో 200 ఎకరాలు 300 ఎకరాలు తీస్తారు. ఏమైనా పంటలు పండిస్తుంటారా వాళ్ళు? ఇది ఏమన్నా ఇప్పుడు లేదా
2000 సంవత్సరం వరకు పంటలు పండించేదండి. కోతుల బెడద, అడవి పందులు, తోడేండ్లు, ఎలగొడ్లు బాధ ఎక్కువ కావడం వల్ల పంట చేయడం బంద్ చేయడం, ఆఫ్ చేయడం జరిగింది. ఓకే. ఇక్కడ ఏమన్నా అమ్మితే భూములు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారండి? ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి, లావాన్ పంట కాబట్టి ఎవరు కొనుక్కోవడం లేదండి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఏమంటారు, మన నీలగిరి చెట్లు, కమలం పూలు చెట్లు నాటియడం జరిగింది. అన్ని ముస్లింల గోరీలు అండి. ఈ 3 ముస్లింల గోరీలు అంటే చనిపోయిన వాళ్ళు పొడిచి పెట్టినటువంటి గోరీలు. ఆ కడిల వరకు ఆ కాలంలో, రాజుల కాలంలో చనిపోయిన వాళ్ళను పొలవడం జరిగిందండి. ఇక్కడ ఆంజనేయుల స్టాచ్యూ కూడా ఉంది. ఇక్కడ అప్పుల్లో దేవుణ్ణి పూజించే వాళ్ళంట పెద్దలు. అదే విధంగా ఇక్కడ ఉన్న పురాతన ఏమైనా చరిత్ర ఉంటే చెప్పండి ఒకసారి. ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు పైన ఉన్న వాళ్ళు, అప్పుడు గట్టు పైన ఉన్న వాళ్ళు గరుడ స్తంభము కాడికి అంటే గడ్డ దీపం తీసుకొచ్చి ఇక్కడ పెట్టేవాళ్ళండి ఆ కాలం అని మా తాత ముత్తాతల వాళ్ళు అన్నంగా విన్నది, కానీ నేనేమి చూసింది కాదు. నేను 83 నుంచి చూస్తున్నా. ఇది ఇట్లే ఉంది. ఎవరిని అడిగినా ఇక్కడ ఊర్లో పెళ్ళిళ్ళు అయితే గడ్డ దీపం తీసుకొచ్చి ఇలా పెట్టి ఆంజనేయ స్వామికి పూజ చేసుకుని పోతుండ్రు బాబు. ఎందుకంటే ఇప్పుడు ఆంజనేయ స్వామి మొత్తం ఈ యొక్క స్టాచ్యూ అంతా బ్లాక్ అయిపోయింది. పైకి ఎవరు రావడం లేదు. వర్షాకాలం కాబట్టి ఈ పొలక చెట్టు నిలబడడం, తవుసు చెట్టు నిలబడి అట్లా బ్లాక్ కావడం జరిగింది. అది ముందే నల్ల రాయండి. ఆ నల్ల కాబట్టి అది పాకర్లకు పట్టేసిందండి. ఇప్పుడు నేను ఉన్న చోటు చూసేశారు. ఇక్కడున్న రాళ్ళు చిన్నవి కావు మామ. ఇంత పెద్ద రాళ్ళు చూస్తేనే మనిషికి ఒక్కసారి అయ్యో ఎక్కాలా అనిపిస్తుంది. కానీ ఏముంది, నేను మాత్రం ఒక అడుగు ఇంకొక అడుగు అన్నట్టు ఎక్కేస్తానండి. చూడడానికి సులభంగా కనిపించిన ఈ రాళ్ళు ఎక్కడం చిన్న పని కాదు. పట్టుకొని ఎక్కాలి, గట్టిగా నిలబడాలి. చిన్న తప్పు జరిగితే జారిపడే ఛాన్స్ ఉంది. ఈ రాళ్ళు చాలా ఎత్తులో ఉంటాయి. మరి కొన్ని రాళ్ళకి అంచులు కూడా షార్ప్గానే ఉంటాయి. అందుకే మీరు ఇక్కడికి వస్తే చిన్న చిన్న విషయాలు జాగ్రత్తగా పాటించాలి. ఉదాహరణకి పాదం ఎక్కడ పెడుతున్నారో చూస్తూ పెట్టాలి. స్లిప్పరీ స్టోన్స్ మీద అడుగు పెట్టొద్దు. షూస్ తప్పనిసరి వేసుకోండి. మరొకసారి గాలి గట్టిగా కొడుతుంది, అప్పుడు బ్యాలెన్స్ పోతుంది. అందుకే కొంచెం స్లోగా సేఫ్గా నడవాలి. నేను ఇప్పుడే ఎక్కిన రాయి చాలా ఎత్తులో ఉంది. పైకి ఎక్కిన తర్వాత వ్యూ సూపర్, కానీ ఎక్కుతున్నప్పుడు ఏమో ఊపిరి కొరుడు అనిపిస్తుంది. అందుకే మీరు ఎక్కాలనుకుంటే ముందుగా మీ స్టామినా, మీ బ్యాలెన్స్ చూసుకోండి. అలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు మాత్రమే ట్రై చేయండి. ఈ రాళ్ళు అన్నీ చాలా పురాతనవి. ప్రకృతి ఏర్పరిచిన పెద్ద పెద్ద పర్వత ముక్కల్లా ఉంటాయి. కింద నుంచి చూస్తే చిన్న గట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరకు రాగానే ఒక్కొక్క రాయి మినీ హిల్లా కనిపిస్తుంది. అందుకే ఈ ప్రదేశంలో ఎంత జాగ్రత్త ఉంటే అంత సేఫ్గా ఎంజాయ్ చేయగలరు. ఒకసారి ఈ రాళ్లపైకి ఎక్కితే స్టెప్ చాలా అన్ఈవెన్గా ఉంటాయి. కొన్ని చోట్ల గ్యాప్ ఎక్కువ, కొన్ని చోట్ల రాయి కార్నర్ షార్ప్. కాబట్టి మీరు ఎలాగైనా ఈ ప్రదేశాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే ముందుగా అడుగు సెక్యూర్గా ఉందా లేదా ఒకసారి చూసుకొని మాత్రమే వేయండి. ఇలా పెద్ద పెద్ద రాళ్ళపై నడవడం, ఎక్కడం మనకు అడ్వాంటేజర్ లాగా అనిపిస్తుంది. కానీ అడ్వెంచర్ అంటే రిస్క్ కాదు, సేఫ్టీతో చేసినప్పుడు మాత్రమే ఫన్ను. అందుకే మీరు ఇక్కడికి వస్తే ఫోటోలు తీయండి, వీడియోలు తీయండి, కానీ స్టెప్ స్లోగా వేయండి. ఎంత హైట్ ఉన్నా ఇంకొక స్టెప్ వేసినా చాలు అని ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు. మరి ఇది మీ ఎంఆర్ ట్రిప్ జోన్ నుండి ఒక చిన్న సూచన. సుందరమైన ప్రదేశాలు ఎక్స్ప్లోర్ చేయడమే మంచిదే, కానీ జాగ్రత్తలు పాటిస్తే ఎక్స్ప్లోర్ చేస్తేనే మళ్ళీ మరుసటి రోజు ఇంకో ట్రిప్పు మనమంతా కలిసి ఎంజాయ్ చేయగలం. ఇప్పుడు ముందుకు మరో పెద్ద రాయి ఉంది, అది ఎక్కాలనుకుంటున్నా. కానీ ముందుగా మీరు లైక్ వేస్తారో లేదో చూద్దాం. ఇది మీ ఎంఆర్ ట్రిప్ జోన్. ముందుకు సాగుదాం. 4వ ముఖద్వారం అండి ఇది. ఓకే. దీని కూడా తలుపులు ఉండేదంటే మేమైతే చూడలేదు. మా తాతలు అన్నంగా మేము విన్నదే తప్ప ఇప్పటివరకు మాకేం తెలియదు. ఇప్పుడు పైన అండి, ఇదిగో పైన ధర్మచక్రం అనేది ఒక ధర్మచక్రం ఉంటుందండి. ఈ తలుపులు పెట్టడానికి, తలుపు చెక్కలు పెట్టడానికి హోల్స్ కూడా ఉన్నాయండి. 2 సైడ్ హోల్స్ ఉంటాయి. ఈ 2 సైడ్ హోల్స్ కూడా ఉన్నాయండి. ఇప్పటికి కావాలన్నా ఎప్పుడైనా వచ్చి చూడొచ్చు, ఎవరైనా వచ్చి చూడొచ్చు మా ఫ్రెండ్స్. తలుపుల మీద ఉండదురా సేమ్ కదా. ఇదంతా అప్పుడు ఇక్కడ మీరు వచ్చినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ కూర్చుంటుండ్రు, ఏమన్నా మంచిగా ఉన్నాయి ఇదంతా? బొమ్మలు చూపిస్తాం, చూపిద్దా జాగ్రత్త. ఎక్కండి పెద్దయినా మీరు కూడా. ఇక్కడ శిల్పాలు చెక్కినారండి. ఆ కాలంలో రాజుల కాలంలో శిల్పాలు చెక్కిచ్చినారండి. ఇట్లా పూల తీరు ఇట్లా, ఇదిగో ఇట్లా ఇలా ఇలా అన్ని స్తంభాలకు 4 స్తంభాలకు 4 పూలు కూడా చెక్కి ఉన్నాయండి. ఇప్పటికీ ఉన్నాయి.
మనము తూడ్చిన పోవు కడిగిన పోవు అండి. కాకుంటే వర్షాకాలము వల్ల ఇది నానుకుంటూ ఎన్నుకుంటూ కొన్ని వందల ఏళ్ళు అయింది కాబట్టి కనబడడం లేదు మంచిగా. ఆంజనేయ స్వామి స్టాచ్యూ అనేది ఇక్కడ కూడా ఒకటి నిర్మించడం జరిగింది. అదేవిధంగా అప్పుల్లో వీళ్ళందరూ పూజలు చేసేవారు. ఇక్కడ చిన్న చిన్న హోల్స్ కూడా ఉన్నాయి, పూలదండలు వేయడానికి హోల్స్ కూడా పెట్టినారు అప్పుల్లో. ఇది ఆంజనేయుని విగ్రహం అండి. పూలమాల వేయడానికి పైన 2 రంధ్రాలు, కింద 2 రంధ్రాలు ఉంటాయండి. ఇటు ఒక చక్రం ఉంటుందండి, మన ఆంజనేయుని తోక ఉంటుంది, కింద ఒక గద ఉంటుందండి. గద ఇలాంటి గద ఉంటుంది. ఇది ఆ కాలంలో వడ్డేరాజులకు ఇచ్చిన పొలం ఇచ్చినందుకు వడ్డేరాజులు మాత్రమే దీనికి పూజ చేసేవాళ్ళని మా తాత వాళ్ళు అనేదండి. మేమైతే చూడలేదు, ఇది మాకు తెలిసిన విషయం ఇదండి. ఇది గుంతలాగా కనబడేది ఒక బిల్ల ఉన్నదండి వెనకటి కాలంలో. ఆ బిల్లకు 4 మూలల 4 అప్పుడు అప్పుల్లో వచ్చినప్పుడు బిల్ల కనిపించింది, బిల్ల కనబడేదండి. ఇది అప్పుల్లో ఎన్ని సంవత్సరాల కింద తవ్వినారండి? ఇది 3 ఇయర్స్ 4 ఇయర్స్ అవుతుంది. గుప్త నిధుల కొరకు తవ్వడం జరిగింది. 4 మూలలు 4 బండలు ఉంటాయండి. ఆ బండల మీద ఒక బండ ఉన్నది. అది ఎందుకు పెట్టినారో ఆ బండ అనే సంగతి మాకు కూడా తెలియదు. గుప్త నిధులు ఉండని తవ్వడం జరిగింది. దొరికినా దొరకలేదా ఆ భగవంతుని తెలవాలి.